ஒரு கிராமமே కన్నీరోடு కదరக்கூடிய కాட்చి. శ్రీమాత్రే నమః. ఇంకా చెప్పుకోవడానికి ఏముందండి, మన హిందువులకి ఎప్పుడు జరిగే దాడులే కదా ఈ అలవాటు అయిపోయినాయి కదా. రాను రానుగు కాకపోతే ఇవి మితిమీరిపోతున్నాయి అన్నమాట. విషయం వచ్చేసి తమిళనాడు స్టేట్లో తిరుపూర్ జిల్లాలో రాఖీపట్నం అనే ఒక విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్లో అంటే ఇది చాలా ఏళ్ల నుండి ఉంటున్న టెంపుల్ అంట, మురుగన్ టెంపుల్. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. రాఖీపట్నంలో గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి. అయితే అది మొత్తం మీద అధికారులు నోటీసులు జారీ చేసి అక్కడికి మన ఆర్ష ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసే, తమిళనాడులో సపోర్ట్ చేసే కొంతమందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళతో గొడవలు పడి వాళ్ళని అరెస్ట్ చేసి ఆలయాన్ని మొత్తం పీకేశారనమాట. పీకేసి విగ్రహాలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడో భద్రపరిచారు, చెప్పేశారని చెప్తున్నారనమాట. ప్రభుత్వ ల్యాండ్లో ఉన్నా కూడా, గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నా కూడా అది ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్ అంట. వాళ్ళు అదే బాధపడుతున్నారనమాట. మీరు ఇంకొకటి అనొచ్చు, ఇది ఎక్కడో తమిళనాడులో జరిగింది కదండి, మన ఆంధ్ర స్టేట్స్కి సంబంధం ఏముంది, మీరు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అని అనొచ్చు. ఒక్కటండి, మొన్నే రీసెంట్గా అనంతపూర్లో మైసూరు నెరిగమ్మ టెంపుల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా. కొంచెం వెంట్రుక వాసుల అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ అర్ధనారీశ్వరులు ప్రతిష్ఠించారు. అలాంటి రోజులు మనకు కూడా చాలా జరుగుతున్నాయి. చాలా గుళ్ళు మనకి కూడా తీసేస్తున్నారు. మన దేశంలో ఉండి మన గుళ్ళను మనం కాపాడలేకపోతున్నాం. దీనికి చాలా సిగ్గుపడుతున్న విషయం అన్నమాట ఇది.